ఈరోజు గవర్నమెంట్ కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ గురించి, అదేవిధంగా చేయబోయేటువంటి పనుల గురించి కూడా ఈరోజు క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నిర్వీర్యమైపోతే 24-25 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 20,60 కిలోమీటర్లు ఏవైతే పాత్ హోల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా 860 కోట్ల రూపాయలతో కంప్లీట్గా రాష్ట్రమంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా వినపడుతుంది కదా. అదేవిధంగా 25-26 సంవత్సరంలో ఏదైతే మోందా తుఫాన్, డిట్వా, అదేవిధంగా ఆ కారణాల వలన దాదాపుగా 6,035 కిలోమీటర్ల రోడ్లు చెడిపోవడం కూడా జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చెడిపోయినటువంటి రోడ్లన్నింటినీ కూడా మా యొక్క సిబ్బందిని పంపించేసి పాట్ హోల్ కింద 2,060 కిలోమీటర్లకు 861 కోట్ల రూపాయలు, నాబార్డు కింద 400 కోట్లకు గాను 1,250 కిలోమీటర్లు, ప్లాన్ ఫండ్స్ కింద 600 కోట్లకు గాను 1,372 కిలోమీటర్లు, అడిషనల్ ప్లాన్ కింద 1000 కోట్లకు గాను 2,168 కిలోమీటర్లు, అదేవిధంగా క్యాన్సిల్డ్ అయినటువంటి వర్కులు ఏవైతే ఉన్నాయో వాటికి 276 కోట్ల రూపాయలు 607 కిలోమీటర్లు, బ్యాడ్లీ డ్యామేజ్ కింద ఉండేటువంటి దానికి కింద కూడా 205 కోట్ల రూపాయలతో 647 కిలోమీటర్లు, టోటల్ 3,342 కోట్ల రూపాయలతో 26,104 కిలోమీటర్ల రోడ్లను మేము ఈరోజు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగి ఇవన్నీ కూడా మొదలుపెట్టి చేయడం జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో మేమందరం కూడా పరిశీలించిన తర్వాత ఏవైతే ఈ యొక్క రహదారులన్నింటినీ కూడా ఈ యొక్క అన్ని పనులను కూడా జనవరి ఆఖరి నాటికి చేయాలనేటువంటి ఉద్దేశంతో పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు కొద్దిగా వర్షాల ప్రభావము దాంతో ఉండడంతో చాలా చోట్ల కూడా నిలబడిపోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎన్డీబీ కింద గ్రామాలకు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు కూడా అనుసంధానం చేయడానికి 85 రోడ్లు పురోగతిలో కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా సిఆర్ఎఫ్ కింద కూడా రోడ్ స్కీమ్లో 53 పనులకు గాను 700 కిలోమీటర్లకు 820 కోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వము చేసినటువంటి పాపాల వలన ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులు మాకు వచ్చినప్పటికీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఈ యొక్క 3,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే మేమంతా కూడా శాంక్షన్లు చేయడం అవన్నీ కూడా మొదలుపెట్టి జరుగుతూ ఉందంటే రాష్ట్ర చరిత్రలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి కానీ ఈ యొక్క రోడ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉందో కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా గత 5 ఏళ్లలో రోడ్లకు వైసీపీ 43,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు. మరి 43,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు రాష్ట్రంలో ఈ గుంతలమయం ఎక్కడైందని చెప్పి చెప్తా ఉన్నాను. కేవలం ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈరోజు దాటిని కూడా ఈరోజు వారు చేయడం జరిగింది. 5 సంవత్సరాలు ఒక రోడ్డు కాదు కదా, ఏ ఒక్క రోడ్లో కూడా రెన్యూవల్ చేసిన పాపాన పోలేదు. ఎప్పుడైతే ఈ రోడ్లన్నీ కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి రెన్యూవల్ చేయాల్సినటువంటి రోడ్లను చేయకపోవడం వలన ఆ రోడ్లన్నీ కూడా బాగా దెబ్బతినడంలో ఆర్థికంగా కూడా ఈరోజు ఆర్ఎండ్బి శాఖ మీద మాకు ఎక్కువ భారం అవుతుందని కూడా చెప్తా ఉన్నాం. టీడీపీ హయాంలో పక్క రాష్ట్రాలు సైతం ఈ యొక్క రాష్ట్రంలో 2019 మనకు అప్పుడు ఏదైతే ఉందో 14 నుంచి 19 వరకు జరిగినటువంటి రోడ్ల అభివృద్ధిని చూసి పక్క రాష్ట్రాలు కూడా వచ్చి ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ మోడల్లో జరుగుతున్నాయని చెప్పి గత 2014-19 జరిగినటువంటి పనులు ప్రభుత్వం అక్కడ కూడా అందరూ వచ్చి చూడడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ఈరోజు మేము ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు సౌకర్యవంత రోడ్డు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే బాగుంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నప్పుడు పరిశ్రమలు కూడా రావడానికి ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు.
ఎక్కడ కూడా గుంతలు కనపడొద్దు. ఈవెన్ నేషనల్ హైవేస్లో కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు దాదాపుగా 80,000 కోట్ల రూపాయల వరకు నేషనల్ హైవేస్ వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ వర్కులు కూడా త్వరితగతిన చేయాలని, ఎక్కడైనా కూడా కాంట్రాక్టర్లకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ల్యాండ్ అక్విజేషన్స్ కానీ అక్కడ ఏదైనా విషయాలు ఉంటే కూడా సెక్రటరీ గారు మేము పరిశీలించి ఒక టాస్క్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్లో ల్యాండ్ అక్విజేషన్స్ కానీ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క మైనింగ్కి సంబంధించినది కానీ ఫారెస్ట్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా టాస్క్ ఫోర్స్ అనేది ఫస్ట్ టైం పెట్టి ఇక్కడ మేము దాన్ని కూడా పరిశీలిస్తే ఎక్కడెక్కడ కలెక్టర్లకు సంబంధించిన అధికారులకు అందరికీ కూడా మేమందరం కూడా అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైనా ఈ యొక్క మొట్టమొదటి సంవత్సరంన్నరలోనే 3,000 కోట్ల రూపాయలు బయట పెట్టి చరిత్ర సృష్టించినటువంటి కూటమి ప్రభుత్వం అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. ఇక పీపీపీ మోడల్లో కూడా ఏవైతే మాకు షూటబుల్ అవుతాయి, ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ పీపీపీ మోడల్ కూడా ఎన్ని వరకు మాకు ఫీజబిలిటీ అవుతుందని చెప్పి దాదాపుగా 40 కోట్ల వరకు ఏజెన్సీలకు ఇచ్చి ఆ ఏజెన్సీల ద్వారా ఏ రోడ్డు సూటబుల్ అవుతుందని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉన్నాము. ఇప్పటికే 12 రహదారుల విస్తరణ కోసం అంచనా విలువ 5,894 కోట్ల రూపాయలు కాక దానికోసం చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ మరియు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కొరకు 3,292 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయవలసి వస్తుంది. అదేవిధంగా హ్యామ్ ప్రాజెక్టుల కింద కూడా అన్యూటీ పద్ధతిలో రహదారి అభివృద్ధి పనులకు మొట్టమొదటగా 2008-2000 సంవత్సరంలో కడప జిల్లాలో 200 కిలోమీటర్ల రహదారిని 9 ప్యాకేజీలుగా విభజించి గత ప్రభుత్వంలో ప్యాకేజీలుగా విభజించడం జరిగింది. ఇక్కడ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను అందరికీ కూడా ప్రజలకు. గత ప్రభుత్వంలో 2023 సంవత్సరంలో అన్యూటీ విధానంలో 8 ప్యాకేజీల పనులకు 535 కోట్లతో ఆ ప్రభుత్వం కూడా నేషనల్ హైవేకి సంబంధించింది కానీ అన్యూటీ ప్రభుత్వంలో ఆ రోజు కూడా పిలవడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కొన్ని పత్రికలలో ఆధారాలు లేకుండా కేవలం ప్రజలను తప్పుదోపదు పట్టించడానికి అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రహదారి టోల్ అంటే సామాన్య ప్రజలు దోచుకోవడం అనేటువంటి దుష్ప్రచారం జరుగుతున్నటువంటిది ఇది అసత్యం అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. రహదారిని వాడుకునే ఏవైతే 2 వీలర్స్ కానీ ఆటోలు కానీ వ్యవసాయం కోసం కానీ ట్రాక్టర్ల కోసం కానీ వీటన్నిటికీ కూడా సామాన్య ప్రజలకు టోల్ వర్తించదనేది క్లియర్గా మా ప్రభుత్వం కూడా తీసుకునే నిర్ణయంలో టోల్ విధానంలోనే వాటన్నిటి కూడా సపరేట్గా పెట్టి వాటిని కూడా పెడతా ఉన్నాం. కేవలం 4 చక్రాల వాహనాలు, కార్లు, జీపులు, అదేవిధంగా రవాణాకు సంబంధించిన పెద్ద ట్రాక్టర్లు వీటన్నిటిని మాత్రమే, లారీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ విషయం తెలియకుండా ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఎక్కడైనా కానీ భారతదేశంలో ప్రతి చోట కూడా ఏదైతే ఉన్నాయో చాలా వరకు కూడా పీపీపీ మోడల్లో పోయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో కూడా రోడ్లన్నీ మెరుగుపడము, ఆ మెరుగైన రహదారులు మన ఒక్క రాష్ట్రంలోనే కాదు కంట్రీ మొత్తంలో కూడా జరుగుతూ ఉన్నాయి. కేవలం ఏదో ఆంధ్రప్రదేశ్లోనే టోల్ వసూలు చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలోనే ఏదో చేస్తున్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అనేటువంటి విధానంతో ఈరోజు మా యొక్క అభివృద్ధిని చూసి ఏవైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలను అది చూసి ఓర్వలేక అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు తప్ప దీనివల్ల ఎక్కడా ప్రజలకు నష్టం జరిగేది లేదు. సామాన్య ప్రజలకు ముఖ్యంగా ఏలాంటిది కూడా జరగదు. ఈరోజు మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో అయితేనేమి ఇంకా చాలా రాష్ట్రాలలో కూడా ఈ విధంగా చేయడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఈరోజు దాని మీద విషయాలన్నింటినీ కూడా డీటెయిల్గా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా సెక్రటరీ గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు బేసిక్గా హై ఇంటెన్సిటీ కారిడార్ అంటే ట్రాఫిక్ ఇంటెన్సిటీ బాగా ఎక్కువ ఉన్న కారిడార్స్ని అభివృద్ధి చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం ఫైనాన్సెస్ మొబిలైజ్ చేయడానికి రకరకాల ఎవెన్యూస్ మనం ఆలోచిస్తున్నాము. సో అది మోస్ట్లీ క్యాబినెట్కి వస్తాయి. సో దాంతోపాటు హ్యామ్ మోడల్ అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్గా 2 మోడల్స్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ హైవేస్ కానీ ఇతర స్టేట్స్లో కానీ 2 మోడల్స్ వర్క్ చేస్తున్నారు.
ఒకటి పీపీపీ బేసిస్ మీద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ తీసుకుని నీతి ఆయోగ్కి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మనం తయారు చేసుకుని డిపిఆర్ చేసుకుని మనం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ 40%, 40%లో 20% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, 20% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. సో అలా తీసుకుని ఎన్ని సంవత్సరాలకి టోల్ వసూలు చేయటానికి పర్మిషన్ ఇస్తున్నాం అనేది ఒక మోడల్ ఉంది. సో బట్ ఇప్పుడు నేషనల్ హైవేస్ ఇప్పుడు బాగా ప్రాచుర్యం అయిందిను బాగా సక్సెస్ఫుల్ మోడల్ హ్యామ్ మోడల్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ప్రాజెక్ట్ కాస్ట్లో 40% గవర్నమెంటు ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ను బట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికి 40% ప్రాజెక్ట్ కాస్ట్లో కాంట్రాక్టర్కి పేమెంట్ జరుగుతుంది. 60% కాంట్రాక్టరు అతను బ్యాంక్లో కానీ ఏదైనా అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లోన్ తీసుకుని మనం 15 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే 15 సంవత్సరానికి అంటే 2 సార్లు అంటే హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే 30 అంటే 15 సంవత్సరాల్లో తిరిగి కట్టడం అనే పద్ధతి మీద హ్యామ్ మోడల్ ఉంది. సో దాని తర్వాత హ్యామ్ మోడల్లో డెవలప్ చేసే అతనికి టోల్కి కనెక్షన్ ఉండదు. ఇతని పని రోడ్ డెవలప్ చేయడం, 15 సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేయడం. టోల్ అనేది డిఫరెంట్ ఏజెన్సీ, అది ఎలా చేయాలి ఏమిటి అనేది ఆల్రెడీ 2022లోనే మనకి ప్రీవియస్ గవర్నమెంట్లోనే మనకి టోల్ పాలసీ ఒకటి గవర్నమెంట్ జియో ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారము ఫర్దర్ మోడిఫికేషన్స్ ఏమిటి అనేది ప్రభుత్వం ఎగ్జామిన్ చేస్తుంది. సో దాని మీద ఇంకా ఫర్దర్గా డెసిషన్ తీసుకోలేదు. సో ఇప్పుడు మన మెయిన్ పర్పస్ ఏంటంటే ఒక 1500 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్లో డెవలప్ చేద్దామని, అంటే 2 లేన్ పేవ్డ్ షోల్డర్స్ అంటే 10 మీటర్స్ మినిమం విడ్త్ ఉండేటట్టు 2 లేన్ పేవ్డ్ షోల్డర్స్ అంటాము. సో అది చేయడానికి ప్రతి కిలోమీటర్కి 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ 5 కోట్ల రూపాయలు అవుతుంది ప్రతి కిలోమీటర్కి. ఇది కాకోకుండా యూటిలిటీ షిఫ్టింగ్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అడిషనల్ కాస్ట్. మనం 1500 కిలోమీటర్లకి మనం ఎస్టిమేట్ తయారు చేయించాము. అందులో 7500 అంటే 7500 crores క్యాపిటల్ కాస్ట్ అవుతుంది. 1000 కోట్లు మనం యూటిలిటీ షిఫ్టింగ్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అవుతుంది. ఈ 8500 కోట్లలో 40% గవర్నమెంట్ మనకి పే చేయాలి. సో దానికి ఒక సోర్స్, రెవెన్యూ సోర్స్ అనేది వర్కౌట్ చేస్తాము. మిగతా 4000 కోట్లు మనం ప్రైవేట్ కాంట్రాక్టింగ్ వ్యవస్థ వాళ్ళు తీసుకుంటారు, అంటే లోన్ తీసుకుని మనం యాన్యుటీ బేసిస్ మీద ఇస్తాము. ఇది ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా ఒక నేషనల్ హైవేస్లోనే కాకోకుండా మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఈ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అన్నీ కూడా ఇదే పద్ధతిలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాయి. అల్టిమేట్లీ మంచి క్వాలిటీ రోడ్లు ప్రజలు కోరుకుంటున్నారు, సామాన్య ప్రజలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నారు. సో మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పినట్టు మన 2 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, ట్రాక్టర్స్ కానీ, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కానీ ఇలాంటి వేటి మీద కూడా టోల్ భారం ఏముండదు. ఓన్లీ కార్స్ అండ్ మన గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే లారీస్ మీద మాత్రమే ఉంటుంది. సో దాని మీద గవర్నమెంట్ ఒక పాలసీతో ఇంతకుముందున్న ప్రీవియస్ గవర్నమెంట్లో ఇచ్చిన పాలసీ ప్రకారం వెళ్ళాలా అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో 2 లేన్ రోడ్ ఉంటే చాలు టోల్ చేయడానికి పర్మిషన్ ఇస్తూ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే అట్లీస్ట్ 2 లేన్ పేవ్డ్ షోల్డర్స్ అంటే మినిమం ఇంతకుముందు అయితే 7 మీటర్లు, ఇప్పుడు 10 మీటర్లు వరకు మనం డెవలప్ చేసి కంఫర్టబుల్ రైడ్ ఉండేటట్టు మనకు ఆల్రెడీ నేషనల్ హైవేస్లో 2 లేన్ పేవ్డ్ షోల్డర్స్ చాలా రోడ్స్ డెవలప్ చేసి ఆల్రెడీ టోలింగ్ జరుగుతోంది. సో దాని ప్రకారం చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. సో అది ఒక ఆస్పెక్టు. రెండోదేమో ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టు 3000 కోట్ల రూపాయలతో మనం ఏదైతే ఆల్మోస్ట్ రోడ్స్ పాట్ హోల్ ఫ్రీగా చేయడానికి ప్రోగ్రామ్ టేకప్ చేశామో అది ఆల్మోస్ట్ చాలా వరకు 85% టెండర్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు గ్రౌండ్ అవుతున్న స్థాయిలో ఉన్నాయి. మిగతా 10% కూడా ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్కి మ్యాక్సిమం జనవరి ఫస్ట్ వీక్కి కంప్లీట్ చేసి దీని మీద ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఆల్మోస్ట్ రెన్యువల్ వర్క్స్ అన్నీ కూడా మార్చి ఎండ్కి, అలాగే రెన్యువల్ అంటే పూర్తి స్థాయిలో రెన్యువల్ తీసుకుంటున్న వర్క్స్ జూన్కి కంప్లీట్ చేసేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది.
మన ఒక్కొక్క రెండు జిల్లాలకు కలిపి ఒక చీఫ్ ఇంజనీర్ని మనం పర్యవేక్షకుడిగా పెట్టి మనం కాంట్రాక్టర్స్తోనూ మన అధికారులతోనూ సమన్వయం చేసుకుంటూ వీలైనంత ఫాస్ట్గా మనం ఈ వర్క్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే అలానే కాదు, 40% టోటల్, అందులో 20% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. సో ఆ 20% కన్నా సపోజ్ మన వైబిలిటీ గ్యాప్ ఫండింగు మనం 20 years అని పెట్టినప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగు సపోజ్ 30% కావాలని పెట్టారనుకోండి, 20% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, బ్యాలెన్స్ 10% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అంటే 20% ఎంతైతే అంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, దాని మీద ఎంత ఎక్స్ట్రా అడిగారనే దాన్ని అది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎక్కడైనా అంటే ఈవెన్ స్టేట్ ప్రాజెక్ట్ ఇది మన స్టేట్ హైవేస్, ఓన్లీ స్టేట్ హైవే గురించి మాత్రమే పీపీపీ బేసిస్ మీద, అంటే పీపీపీ కానీ హ్యామ్ కానీ వీటిలో మన స్టేట్ హైవేస్ మనకు 12,000 kilometers స్టేట్ హైవేస్ ఉన్నాయి. సో అందులో హయ్యెస్ట్ ట్రాఫిక్ ఉన్న కారిడార్స్ మనం ఐడెంటిఫై చేశాము. ఎందుకంటే హయ్యెస్ట్ కారిడార్ ఉన్న దాంట్లో మనం కనుక ఇంప్రూవ్ చేయకపోతే రకరకాల యాక్సిడెంట్స్ అవుతాయి, తర్వాత కంఫర్ట్ ప్రాబ్లము, పబ్లిక్ కూడా చాలా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఆ హై ట్రాఫిక్ కారిడార్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. అది నేషనల్ హైవేస్ మన 2 రకాలు ఉంటాయి. ఎన్హెచ్ఏఐ మెయింటైన్ చేసేది అరౌండ్ 2,500 kilometers ఉంటుంది. బ్యాలెన్స్ మన స్టేట్ డిపార్ట్మెంట్ R&B డిపార్ట్మెంటే నేషనల్ హైవేస్ వింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో మెయింటైన్ చేస్తుంది. దానికి సూపర్విజన్ మనము, ఫండింగ్ వాళ్ళది. సో అది ఫండ్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇస్తుంది. సో అది వాళ్లను కూడా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా పాట్ హోల్ ఫ్రీ మెయింటైన్ చేయమని ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. సో వాళ్ళు ఫండ్స్ ప్రాబ్లం లేదు కాబట్టి అవి ఎప్పటికప్పుడు వర్క్స్ టేకప్ చేయడం జరుగుతోంది. సో మనకేంటంటే ఇప్పుడు ఈ 3,000 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేసుకున్నాం కాబట్టి ఇవి గనక మనం జూన్ లోపు గనక ఫుల్ స్కేల్లో కంప్లీట్ చేయగలిగితే ఆ రకమైన సిచ్యువేషన్ మనం స్టేట్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. జూన్ ఎండ్ అంటే మనం ఇప్పుడు ఏదైతే 3,000 crores శాంక్షన్ చేశామో ఇవన్నీ కూడా అంటే మనం క్యాపిటల్లో రెగ్యులర్గా శాంక్షన్ చేస్తుంటాం బడ్జెట్లో, వైడనింగ్ కానివ్వండి అలాంటి, అవి వేరు. ఇదేంటంటే మనం ఇంటెన్సివ్ ప్యాచ్ వర్క్స్ కానీ, రెన్యువల్ కానీ, మెయింటెనెన్స్ అంటే రోడ్స్ ఉన్నదాన్ని సర్ఫేస్ ఇంప్రూవ్ చేయడానికి. అంటే అది ఇప్పుడు అదే అంటే మనం మీ అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ December 1st week వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో న్యాచురల్గా ఇవన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చిన కొన్ని వర్క్స్ మనం మేలోనే శాంక్షన్ ఇచ్చాము. సో బట్ ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ జూలై నుంచి చూస్తే December 1st week వరకు వర్షాలు ఇంటర్మీడియట్గా పడుతూనే ఉన్నాయి. అందుకని అంత యాక్టివ్గా వర్క్స్ జరగలేదు. ఇప్పుడు December 2nd week నుంచే మనకి యాక్చువల్ వర్క్స్ ఇప్పుడు గ్రౌండ్ అయినాయి. సో ఫస్ట్ ప్రయారిటీ పాట్ హోల్ ఫ్రీ మెయింటైన్, అంటే బేసిక్గా ఆ రోడ్లో ఉన్న పాట్ హోల్స్ అవన్నీ ఫస్ట్ కంప్లీట్ చేయమని చెప్పాము కాంట్రాక్టర్స్కి. దాని తర్వాత దాని మీద ఓవర్లే మనం రెన్యువల్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఆ రోడ్డు మనకే వస్తుంది, దానికి 8.5 కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేశాము. చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. సో అది 8.5 కోట్ల రూపాయలు మనం ఇప్పుడు శాంక్షన్ చేశాము. టెండర్ కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు మామూలుగా రిపేర్స్ కానీ కొంత ఇచ్చాము, ఆల్మోస్ట్ ఒక 70 lakhs ఆల్మోస్ట్ 1.4 crores వరకు. బట్ నేను పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేశాను. సో అది ఆ చిన్న రిపేర్స్తో అయ్యేదట్లేదు, అందుకని కొన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి. మొత్తం కొలాప్స్ అంటే బేసిక్గా ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే హై ఓవర్లోడ్ లారీస్. సో ఆల్మోస్ట్ శాండ్ ఇవన్నీ కూడా 60 టన్నుల నుంచి 70 టన్నుల వరకు లారీస్ నడిపేస్తున్నారు. సో అది కంట్రోల్ చేయమని ట్రాన్స్పోర్ట్ సైడ్ నుంచి పోలీస్కి చెప్పడం జరిగింది. బట్ అల్టిమేట్లీ
మనం రోడ్ కూడా ఇంప్రూవ్ చేయాలి కాబట్టి మంత్రి గారు ఒక 8.5 crores శాంక్షన్ చేశారు. అది వర్క్ స్టార్ట్ అవుతుంది ఇమీడియట్గా. నేను ఇప్పుడు ఇందాక ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనం హై ట్రాఫిక్ ఇంటెన్సిటీ కారిడార్స్ మనం ఐడెంటిఫై చేశాము. దాని ప్రకారం కొన్ని 2 మోడల్స్, పీపీపీ మోడలు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ 2 వర్కౌట్ చేస్తున్నాము. సో న్యాచురల్గా ఇప్పుడు ఎవరైనా కామన్ మ్యాన్ ఎఫెక్ట్ అవుతాం అనేది ఒక ఆస్పెక్టు. సో కార్లు తర్వాత లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ జేబులోంచి ఏం పెట్టరు, ఆటోమేటిక్గా ఓవరాల్ గూడ్స్ మీద. నేషనల్ హైవే పక్కన నేషనల్ హైవే మీద వెళుతూ ఏ రకమైన సిస్టమ్ ఉందో అది ఇలాంటి హై ట్రాఫిక్ ఇంటెన్సిటీ కారిడార్స్ మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే గనక అల్టిమేట్గా యాక్సిడెంట్లు అయ్యి లైవ్స్ పోతే అది ఎవరికి మంచిది కాదు కదా. సో అందుకని ఇక్కడ మీకు అందరికి కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా కానీ కూడా ఎక్కడెక్కడ దేశంలో ఏ విధంగా జరుగుతున్నాయో అదే విధానాల మీదనే అన్ని డిపార్ట్మెంట్లు కావచ్చు, ఇది కావచ్చు, R&B కూడా ప్రజలకు భారం కాకుండా ఇటు వాళ్ళకు సౌకర్యమైనటువంటి ప్రయాణానికి సంబంధించిన రోడ్లు ఇవ్వాలి, అటు అందరికీ మేలు జరగాలనే ఉంటుంది. కానీ కేవలం టోల్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వమో లేకుంటే మేము బతకాలనేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ వారికి సౌకర్యమైనటువంటి ప్రయాణం ఇవ్వాలి, యాక్సిడెంట్లు జరగకుండా ఇవ్వాలి, రోడ్లు కూడా నాణ్యమైన రోడ్లు ఇవ్వాలనుకున్నప్పుడు ఏదైనా కొద్దిగా రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో ఎన్నో టోల్స్ మనకంటే యూపీ, మహారాష్ట్ర ఇంకా ఎక్కువ ఉన్నాయి. వాటన్నిటిని కూడా తీసుకుని పరిశీలించి ప్రజలకు భారం కాకుండా దానికి అనువైనటువంటి నిర్ణయం ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది. అవే ఇందాక చెప్పాం, నేషనల్ హైవేస్ అని కూడా దాదాపు 80,000 కోట్లకు పైగా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా స్పీడ్గా ఉన్నాయి. కొన్ని చోట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏమైనా అంటే ల్యాండ్ అక్విజేషన్ కావచ్చు, కొన్ని ఫారెస్ట్వి కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు గత 3 నెలల కిందట గౌరవ మన గడ్కరీ గారు కూడా రావడం, మన గడ్కరీ గారు కూడా వచ్చి ఇక్కడ రివ్యూ చేసుకోవడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము కూడా రివ్యూలు చేస్తూ ఉన్నాం. మా సెక్రటరీ గారు కూడా రెగ్యులర్గా 50 డేస్కి ఒకసారి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అధికారులతో, ఫారెస్టులతో, టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కూడా పెట్టుకొని చేస్తూ ఉన్నాం. అవి కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క 2.5 సంవత్సరాలు నేషనల్ హైవేస్ ఏవైతే మన రాష్ట్రంలో జరుగుతున్నాయో అవన్నీ కూడా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల వరకు చేరుతూ ఉన్నాయి. వాటిని కూడా తొందరగానే కంప్లీట్ చేస్తాం. గుంతల్లోని రోడ్లు కంటిన్యూగా మామూలుగా గుంతలు అనేటువంటిది ఇది వర్షాల కారణంగా కావచ్చు, మెయింటెనెన్స్ని బట్టి గుంతలు ఉంటాయి. ఎందుకు ఇన్ని గుంతలు పడినాయని చెప్తున్నాం కదా. గత పాలకులు చేసినటువంటి పాపాలు, వాళ్ళు రెన్యూవల్ చేయకపోవడం, అవన్నీ చేసిన తర్వాత రాత్రికి రాత్రి కూడా చేయాలనేటువంటిది ఇప్పటికి కూడా మేము వచ్చినప్పటి నుంచి కూడా మీరు చూస్తున్నారు, విలేకరులు అందరూ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మొన్న మేము 861 కోట్ల రూపాయలు చేసిన తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా ఈరోజు డిపార్ట్మెంట్ రోడ్లని కూడా గుంతలమయం లేకుండా పోయి చేసినారన్నారు. తర్వాత మళ్ళీ మన తుఫాన్ కారణంగా మళ్ళీ కొన్ని గుంతలు ఏర్పడడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే వాటిని లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బూట్ చేసింటేనే కదా ఎంతో ఇంతో మేలు జరిగిందని ప్రజలు అనుకునేది. ఇప్పుడు బూట్ చేస్తాము, ఖచ్చితంగా బూట్ చేస్తాం. మీకు ఆ డౌట్ ఏమైనా ఉంటే కనుక చెప్పండి, ఇంకా చెప్తాను. చెప్పండి. ఇప్పుడు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఒరిజినల్గా మనం 12 ప్యాకేజీల కింద డివైడ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న జనరల్ గైడ్ లైన్స్ని బట్టి కనీసం 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు ఒక ప్యాకేజీ రివైజ్ చేయమని పంపించారు. అది మోస్ట్లీ ఈ వీక్లో మనం బ్యాక్కి అన్ని రివైజ్ చేసి పంపించడం జరుగుతుంది. సో జనవరి ఎండింగ్కి మనం పూర్తి స్థాయిలో మనం పంపిస్తే కనుక వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 2 నెలలు ఇంటర్ మినిస్టీరియల్ కన్సల్టేషన్ పెట్టి క్యాబినెట్కి వెళ్ళాలి. ఇది ఆల్మోస్ట్ 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. సో ఇందులో ఆ 38,000 కోట్ల రూపాయలకి
క్యాబినెట్ శాంక్షన్ కావాలి కాబట్టి మార్చి ఎండింగ్ లోపు క్యాబినెట్కి వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తామని మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు గడ్కరీ గారిని కలిసినప్పుడు ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో మన తరపు నుంచి ఓన్లీ జస్ట్ ఈ ప్యాకేజింగ్ మార్చమన్నారు కాబట్టి అది మార్చి ఈ వీక్లో పంపించేస్తాము. సో మార్చి లోపు అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మనం శాంక్షన్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాము. సో మన స్టేట్ గవర్నమెంటు 1,000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు మనం ఒప్పుకున్నారు. దాంతోపాటు జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ ఎగ్జంప్షన్ ఇవ్వడానికి, మైనింగ్ రాయల్టీ అలాగే మైనింగ్ సెస్ ఎగ్జంప్షన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. సో ఇవన్నీ కలిపితే గనక ఆల్మోస్ట్ మనకి ఒక 4,000 crores ప్లస్ 1,000 crores టోటల్గా అరౌండ్ 5,000 crores వరకు మనం స్టేట్ గవర్నమెంట్ నుంచి కంట్రిబ్యూట్ చేస్తున్నట్టు. అంటే మనకు రావాల్సింది మనం నెట్ ఎఫెక్ట్ ఇచ్చేది 1,000 కోట్లు, బట్ మనకు రావాల్సిన ట్యాక్స్లు మనం ఫోర్గో అవుతోంది బ్యాలెన్స్ అమౌంట్. ఎన్హెచ్ఏఏ చేస్తుంది. అంటే ఇప్పుడు మార్చికి గనక మనకు శాంక్షన్ వస్తే గనక సో అనదర్ 3 months టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి 6 months ఫైనాన్షియల్ క్లోజర్కి టైం ఇస్తారు. సో దాని తర్వాత 2 years టైం ఉంటుంది. సో టోటల్గా ఇప్పటి నుంచి చూస్తే గనక అప్రాక్సిమేట్గా 3 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాలు పడుతుంది. అదేనండి, అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ చాలా ఎక్కువ మంది ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఆల్మోస్ట్ యావరేజ్గా మనం చూస్తే కనుక 23 మంది అంటే యావరేజ్గా ఇయర్లీ చూసుకుంటే పర్ డే చనిపోతున్నారు పర్ డే. సో దాని మీదే ముఖ్యమంత్రి గారు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్స్ ఎస్పీస్ వీళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్పింది. ఇప్పుడు 1 month ఇంటెన్సివ్ క్యాంపెయిన్ తీసుకుంటున్నాము January 1 నుంచి January 31 వరకు. సో మనం ఒక ఇంటెన్సివ్ క్యాంపెయిన్ టేకప్ చేసి డిఫరెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాపర్గా చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీ చేయడము, దాని తర్వాత మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అట్లీస్ట్ స్టూడెంట్స్ కానీ వీటందరికీ అవేర్నెస్ తీసుకురావడం, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ నుంచి బ్లాక్ స్పాట్స్ మనం రెక్టిఫై చేసి ప్రాపర్గా మనం రోడ్ జామెట్రీ ఇంప్రూవ్ చేయడము. సో ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఒక కోఆర్డినేటెడ్గా ఒక 1 month యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నాము. డెఫినెట్లీ సుప్రీంకోర్టు ఒక ఎంపవర్డ్ కమిటీని ఈ రోడ్ సేఫ్టీ మీద వేయడం జరిగింది. సో రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన అన్ని రాష్ట్రాలతో కూడా కోఆర్డినేట్ చేసి వీటి మీద ఒక యాక్షన్ ప్లాన్ లాగా ఇవ్వడం జరిగింది. అన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం. ప్రజలకి మనం ఎడ్యుకేట్ అంటే ఒకటేంటి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం ఒకటి, రెండోది ఫైన్లు వేసి చేయడం ఒకటి. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే మనం బాగా ఎక్కువ ఫైన్లు వేసి అది చేసేదానికన్నా ఎడ్యుకేట్ చేసి 1-10 సార్లు చెప్పి ప్రజల్లో చేంజ్ తీసుకురావాలనేది డైరెక్షన్ ఇచ్చారు. సో దాని ప్రకారమే మనం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఓవరాల్గా చూస్తే కనుక ఓవర్ స్పీడింగ్తో 79% యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడింగ్తో అవుతున్నాయి. సో అలాగే 2/3 కేసెస్ మనకి 2-wheeler కానీ 4-wheeler పర్సనల్ వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళది 2/3 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. 57% మనకి నేషనల్ హైవేస్ మీద చనిపోతున్నారు. సో టోటల్గా చూస్తే కనుక 24% స్టేట్ హైవేస్ మీద చనిపోతున్నారు. అంటే స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ కలిపి 81% మంది చనిపోయే దాంట్లో స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ మీద చనిపోతున్నారు. అంటే ప్రజల్లో ఒకటేంటంటే ఫాస్టెస్ట్ పాయింట్లో మనం వితిన్ గోల్డెన్ అవర్ నియరెస్ట్ ట్రామా కేర్ సెంటర్కి తీసుకువెళ్ళడానికి హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు నియరెస్ట్ ట్రామా కేర్ సెంటర్స్ ఎక్కడున్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా యాప్లో తెలియచేయడం. అలాగే అంబులెన్స్లు మన 108, 1033 నేషనల్ హైవేస్ వాళ్ళది 1033 ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తున్నాము. సో అంటే నియరెస్ట్ వెహికల్ అక్కడికి ఫాస్ట్గా వెళ్ళేటట్టు ఏర్పాటు చేయడానికి. సో అలాగే
ఎవరు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా 1.5 lakhs వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ పెట్టింది. సో అది కూడా కొంచెం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అండ్ గుడ్ సమారిటన్ గైడ్ లైన్స్ ఇచ్చారు. అంటే ఎవరైనా యాక్సిడెంట్లో అంటే ఎవరైనా విక్టిమ్ ఉంటే గనక వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే గనక వాళ్ళని ఎవరు హెరాస్ చేయకోకుండా, పోలీస్ స్టేషన్కి పిలవకోకుండా, కోర్టులకి పిలిచి మనం విట్నెస్ ఇవ్వడానికి బలవంత పెట్టుకోకుండా అలా చేయడానికి గుడ్ సమారిటన్ గైడ్ లైన్స్ ఇచ్చారు. అందుకని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం, వాళ్ళని సన్మానించడం, ఎవరన్నా తీసుకొచ్చిన వాళ్ళని కొంచెం సన్మానించడం. సో అది చేయడమే కాకుండా హాస్పిటల్ స్టాఫ్కి 108 ఈ ఈఎంటీస్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్కి రిఫ్రెషర్ కోర్సులు కూడా చేయమని సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ డైరెక్షన్స్ ఇచ్చింది. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా నెక్స్ట్ 1 monthలో ఒక ఇంటెన్సివ్ క్యాంపెయిన్ టేకప్ చేస్తున్నాము. అట్లీస్ట్ 30% యాక్సిడెంట్స్ రిడక్షన్ ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి డైరెక్షను. సో ఆ రూపంగా చేస్తున్నాం. లేదు పబ్లిక్ అంటే అది గుడ్ సమారిటన్ అంటే ఎవరైతే యాక్సిడెంట్లో విక్టిమ్ ఉన్నారో వాళ్ళని ముందుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయడము, కేసులు రాయకుండా పోలీసులకి డైరెక్షన్స్ ఇచ్చారు. యా అదే ఇప్పుడు అందుకనే సీఎం గారు కూడా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో డీజీపీ గారు, ఎస్పీస్ అందరూ ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏది డ్రంక్ అండ్ డ్రైవ్ పర్సంటేజ్ తక్కువే ఉంది, 17%. సో దానికన్నా మనకి ఓవర్ స్పీడింగ్తో, అంటే ఓవర్ స్పీడింగ్ మేబీ డిఫరెంట్ ఇది ఉండొచ్చు. అందుకనే ఓవర్ స్పీడింగ్ కనుక కంట్రోల్ చేస్తే 79% యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడింగ్తో చనిపోతున్నారు. అదే స్పీడ్ గవర్నెన్స్. ఇప్పుడు అందుకనే అంటే ఇంతకు ముందు ఏంటంటే కొంచెం ఫైనాన్స్ కొంచెం ప్రాబ్లం ఉండేది. ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ మీటింగ్లో స్టేట్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ కౌన్సిల్లో ఈ పెనాల్టీసు ఇవి ఎవరైతే మన ఎన్ఫోర్స్మెంట్ ఇన్కము పెనాల్టీసు ఆల్మోస్ట్ సుమారు ఒక 150 కోట్ల వరకు వస్తుంది. అది రోడ్ సేఫ్టీ ఫండ్ కంపల్సరీగా 100% ట్రాన్స్ఫర్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. సో దాంతో ఈ అప్గ్రేడేషన్ అన్నీ కూడా చేయాలని పోలీస్, ట్రాన్స్పోర్ట్ అన్ని డిపార్ట్మెంట్లు. ఏది ఈ బిఎల్టీడీ అంటే యాక్చువల్గా ఫస్ట్ ఎన్ఐసికి ఇవ్వడం జరిగింది, ఎన్ఐసి చేయలేకపోయారు. ఇప్పుడు ఆర్ఎఫ్పి ఇప్పుడు ఇస్తున్నాం, ఈ వీక్లో ఆర్ఎఫ్పి ఇస్తాము. సో టెండర్లో ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తాం. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా మేము చేస్తామని వచ్చారు కానీ బట్ టెండర్లోనే పార్టిసిపేట్ చేయమన్నాం వాళ్ళని కూడా. అంటే రోడ్డు అందుకనే చెప్పాను కదా, స్టేట్ హైవేస్ మీద 24% మంది చచ్చిపోతున్నారు యాక్సిడెంట్స్. అంటే స్టేట్ హైవేస్ మీద చనిపోతాం అంటే అలాగే నేషనల్ హైవేస్ మీద 57% చనిపోతున్నారు. ఇందులో రకరకాల రీజన్స్ ఉంటాయి. ఒకటి బ్లాక్ స్పాట్స్, అంటే రకరకాల ప్రాపర్ సైనేజ్ లేకపోవడం, షార్ప్ కర్వ్స్ ఉండటం, లేకపోతే పక్కన రోడ్ క్రాష్ గ్రాడ్స్ లేకపోవడం, ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఆ పాట్ హోల్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. బట్ అది అంత డీటెయిల్డ్గా పోలీసులు ఎఫ్ఐఆర్లో రాయట్లేదు. వాళ్ళు ఏంటంటే ఏ రోడ్డు ఏ జనరల్ కండిషన్ వలన యాక్సిడెంట్ అయిందనేది మనం డేటా అంతా తీసుకునేది వాళ్ళ క్రైమ్ బ్యూరో డేటాని తీసుకుని అనాలిటిక్స్ చేస్తాము. సో అది ఏది అంటే పెట్రోల్ మీద 2022లోనే ₹1 సెస్ వేయడం జరిగింది. ఆ ₹1 సెస్ వలన సుమారు ఒక 700 కోట్లు వస్తున్నాయి. సో అది ఏపీఆర్డీసీ ఇంతకు ముందు తీసుకున్న లోన్స్కి అడ్జస్ట్ చేసేస్తున్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందులో కొంత పర్సంటేజ్ ఏపీఆర్డీసీకి రోడ్ డెవలప్మెంట్కి ఇవ్వమన్నారు. సో దాని తర్వాత రోడ్డు ట్యాక్స్ మనం ఏదైతే వసూలు చేస్తున్నామో దాంట్లో కూడా ఎక్కువ మనం పెట్టుకోకుండా ఒక 10%, ఇప్పుడు ఏదైతే మన లైఫ్ ట్యాక్స్ కడుతున్నారో 2-వీలరు 4-వీలరు వాటిలో ఒక 10% మనం సెస్ లాగా కలెక్ట్ చేసి రోడ్ సేఫ్టీకి ఓన్లీ ఎక్స్క్లూజివ్గా రోడ్ సేఫ్టీకే ఉపయోగించడానికి
ఓ ప్రపోజల్ పెడుతున్నాము. కొత్త వెహికల్ కొన్నప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ జిఎస్టీ మనకు 10% పైన తగ్గింది. సో దీనివలన ఒక 1.4% పెరుగుతుంది. బ్యాలెన్స్ కాదు కదా. మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు, అదేవిధంగా మా గడ్కరీ గారు వచ్చినప్పుడు కూడా వారికి తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా ఏమైనాయంటే ఫారెస్ట్లో ఉన్నాయి. ఆ ఫారెస్ట్ టైగర్ ఫారెస్ట్లో ఉండడం వల్ల కొద్దిగా పరిమితులు వచ్చినాయి. దానికి కూడా చాలాసార్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పడము, గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద డీటెయిల్డ్గా ఆ రోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సారు కూడా మా సీఎం గారు కూడా మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే దాన్ని కూడా ఏదైతే 57 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఉందో ఆ యొక్క ఎన్హెచ్ని కూడా కంటిన్యూగా త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఫారెస్ట్ వాళ్ళది వచ్చిన తర్వాత దాన్ని కూడా కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా దానికి హై ప్రియారిటీ ఇస్తున్నాం. ఏదైతే మనకు ఈ యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలానికి అటు రాయలసీమ నుంచి కానీ బయట హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చినా కానీ కూడా ఆ కనెక్టివిటీ నేషనల్ హైవేకు శ్రీశైలానికి మాత్రం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పెట్టకూడదు అని చెప్పేసి ఒక ఏదో రూల్ ఉంది కదా, ఇన్ని కిలోమీటర్ల తర్వాతే ఉండాలి. అయితే ఆ లోపలనే కొన్ని టోల్ గేట్లు పెట్టి ఇంతకుముందు గతంలో పెద్ద దోపిడీ జరిగేది. అలా ఉండదమ్మా. ఇక్కడ మీరు అడిగేదానికి ఒక్కటే చెప్తున్నాము, ఏవి ఉన్నా నామ్స్ ఏవైతే ఉంటాయో నామ్స్ను పాటించి మేమొక్కరమే కాదు, రాష్ట్రాలలో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు, ఆ నామ్స్ ప్రకారం ఇన్ని కిలోమీటర్లకు మనకు మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కిలోమీటర్లకు ఉంటుంది అని అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసే పెడతాం. ఓకే. రోడ్ చెస్ పాతదేనా ఏదన్నా అంటున్నారు. ఇంకా ప్రపోజల్ వచ్చినప్పుడు కొత్త, ఇప్పటికైతే ఏమి నిర్ణయం తీసుకోలేదు. ప్రపోజల్ వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది. మీరు అడిగిన దానికి కూడా కరెక్ట్గా ఇంకా ఏదైనా అడిగితే కూడా చెప్పాలనుకుంటున్నాం. మా సోదరునికి, మా సోదరుడు ఇంకా ఏమేమో కావాలనుకుంటున్నాడు, ఎన్ని అడిగినా రెడీగా ఉన్నా చెప్పడానికి.